చంద్రబాబు నాయుడు గారు అరుంధతిలో పశుపతిలాగా పసుపుపతి బొమ్మాలి వదలా అని కుర్చీ కోసం వచ్చాడు అని చెప్పి సూపర్గా మాట్లాడాడు జగన్ గారు. ఈరోజు చాలా ఫన్నీగా మాట్లాడారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూటమి మొత్తాన్ని వేసుకుని ఎలాగైనా సరే ఆ కుర్చీ సంపాదించాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో కష్టపడుతున్నాడు అన్న విషయం మనందరికీ తెలుసు. బొమ్మాలి వదల పసుపుపతి అనేటువంటి ఒక మంచి స్ట్రోక్ జగన్ గారు ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీ స్ట్రోక్. మోరోవర్ అసలు ఈ యొక్క ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోర్ పాయింట్ నాకు నచ్చింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈరోజు మదనపల్లిలో 99% వచ్చే విద్యార్థికి ఓటేస్తారా, ఫెయిల్ అయ్యే విద్యార్థులకు ఓటేస్తారా అనేటువంటి ఒక చిన్న లాజిక్ పాయింట్ అడిగారు. మీరు ఓటర్లు మనమే డిసైడ్ చేసుకోవాలి దీన్ని ఎవరికి ఓటేయాలో. ఇప్పుడు చదువుకునే పిల్లలకి స్కూళ్ళల్లో కాలేజీల్లో ఉంటారు, వాళ్ళలో ఒకడు టాపర్ ఉంటాడు, అది ఎప్పుడు 99% వస్తూ ఉంటాయి మార్కులు. అంటే డిస్టర్బ్ చేసినా వాడికి 99 వస్తూ ఉంటాయి. అండ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ బ్యాక్ బెంచర్స్ కొంతమంది ఉంటారు, ఫెయిల్ అవుతుంటారు. ఒక్కొక్కడికి 2-3 సబ్జెక్టులు ఉంటే వాళ్ళు ఎంత కష్టపడి చదివినా ఫెయిల్ అవుతూనే ఉంటారు. అసలు చదవకుండా తిరిగేదను ఎగ్జామ్స్ టైంలో ఏదో మామామియం అనుకొని ఏదో రాద్దాం అనుకుంటే ఫెయిల్ అయ్యి 2-3 బ్యాక్లాగ్లు పెట్టుకుని ఉండేటువంటి విద్యార్థులు ఉంటారు. ఇప్పుడు నెంబర్ 1 99% ఉన్న స్టూడెంట్కి ఫ్యాకల్టీ కానీ, స్టూడెంట్స్ కానీ, తోటి విద్యార్థులు కానీ, సమాజంలో కానీ, తల్లిదండ్రుల్లో కానీ ఆయనకున్న రెస్పెక్ట్ వేరు, ఆ విద్యార్థికి ఉన్న రెస్పెక్ట్ వేరు. ఈ బ్యాక్ బెంచ్లో ఉండి తప్పి 4-5 బ్యాక్లాగ్లు పెట్టుకున్న స్టూడెంట్స్కి ఇచ్చే రెస్పెక్ట్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు నేను 99% సాధించేటువంటి విద్యార్థిని, వాళ్ళు ఫెయిల్ అయ్యే విద్యార్థులు అని ఒక బ్యూటిఫుల్ కంపారిజన్ పట్టుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్టే. నిజంగా ఆ మాట చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 99% ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో దగ్గర పెట్టుకొని 99% మొత్తం హామీలు మొత్తం చేసుకుంటూ వచ్చారు. నాకు తెలిసిన వరకు ఈ దేశంలో మేనిఫెస్టోని పక్కన పెట్టుకొని ఇది ఇచ్చానని టిక్కులు పెట్టుకుంటూ చేసుకొచ్చే పొలిటీషియను ఒక జగన్ గారే ఉన్నారు. ఎవరు లేరు ఇక ప్రపంచంలో. పొలిటీషియన్స్ ఏదో ఎలక్షన్స్ కోసం ఓట్ల కోసం వేస్తారు తప్ప అయిపోయిన తర్వాత మేనిఫెస్టోని పక్కన పెట్టుకొని ఇది ఇచ్చానా లేదు, ఇది ఇచ్చేదా లేదని చెక్ చేసుకొని చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. రాజకీయ నాయకుడు లేడు. ముఖ్యమంత్రి లేదంటే ఎమ్మెల్యేనా లేకపోతే కార్పొరేటరా వార్డు మెంబర్ తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ నాయకుడు లేడు. రాజకీయ నాయకుడు కూడా ప్రసంగాలు చెప్పడం వేరు, దాన్ని డిఫరెంట్ విషయం. ఏదో రాజకీయం ఓట్ల కోసం అప్పటికప్పుడు మాటలు చెప్పేటువంటి రాజకీయ నాయకులే తప్ప ఇచ్చిన మాటని పక్కన పెట్టుకొని టిక్కులు పెట్టుకునేటువంటి నాయకుడు ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారే. అందుకని నేను 99% విద్యార్థిని, మీరు ఆలోచించండి అన్నారు. నిజంగానే మనం ఆలోచించాలి, ఓటర్లు ఆలోచించాల్సిన విషయమే ఇది. 99% విద్యార్థిని మీరు రెస్పెక్ట్ చేయకపోతే 99% సాధించేటువంటి యొక్క స్టూడెంట్కి మనం మినిమం రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇక నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఒకటి సరిగ్గా రాయడు, కావాలనే ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే నేను బాగా కష్టపడి నేను 99% మార్కులు తెచ్చుకున్నా సరే నన్ను తిడుతున్నారు ఇంకా వీళ్ళు, దీని బదులు ఆడు ఫెయిల్ అయినోడికే రెస్పెక్ట్ ఇస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళు కూడా చదువుకోవటం ఎందుకని చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని దగ్గర పెట్టుకొని ఇప్పుడు కనుక మనం రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి ఆయన్ని, 99% సాధించాడు మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే నెక్స్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన కూడా అందరు రాజకీయ నాయకులకి అయిపోతారు. ఎందుకు నేను అన్ని దగ్గర పెట్టుకొని అన్ని టిక్కులు పెట్టుకుంటే వేరే వాడిని గెలిపించారు, ఎందుకు వీళ్ళకి మంచి పని చేయాలని ఆలోచన జగన్ గారికి వచ్చింది ఎవరికైనా వచ్చింది. ఇప్పుడు ఆయన నిజాయితీగా అన్ని టిక్కులు పెట్టుకొని మేనిఫెస్టో ముందు పెట్టుకొని ఇది చేశానని 99% హామీలు నెరవేర్చినప్పుడు ఆయన ఓడగొట్టారు అనుకోండి. నెక్స్ట్ టైం ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తాడు. అధికారంలోకి వచ్చి మిమ్మల్ని తయారు చేస్తాడు. ఒక్క హామీ కూడా నెరవేర్చడు. ఒక నాయకుడు నిజాయితీగా ఉన్నప్పుడు ఆ నాయకుడికి మీరు మళ్ళీ ఓటేసి ఆయన గెలిపించారంటే ఇప్పుడు 99% హామీలు నెరవేర్చాడుగా 100% హామీలు నెరవేరుస్తాడు నెక్స్ట్ టైం.
అదే జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లిలో ఇచ్చిన ప్రసంగం అదే. 99% సాధించిన విద్యార్థిని నేను. వాళ్ళు ఫెయిల్ అయిన విద్యార్థులు, బ్యాక్ బెంచ్ విద్యార్థులు, వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని దగ్గర పెట్టుకొని చూస్తే 35 మార్కులు కూడా రాలేదు. ఫెయిల్ అంటే అదే కదా. ఎన్ని 100 హామీలు జగన్ గారు 100 హామీలు ఇచ్చారు, వాళ్ళు 100 హామీలు ఇచ్చారు. జగన్ గారు 100 హామీలు ఇస్తే ఒక్కొక్క హామీకి ఒక్కొక్క మార్క్ వేసామనుకోండి. టీచరు మార్కులు వేసేటప్పుడు, పేపర్ దిద్దేటప్పుడు ఒక్కొక్క హామీకి ఒక మార్క్ వేస్తాయి. జగన్ గారికి 99 మార్కులు వచ్చాయి. వాళ్ళకి కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి 35 మార్కులు కూడా రాలంటే ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్డ్ స్టూడెంట్. ఇప్పుడు ఆ ఫెయిల్డ్ స్టూడెంట్కి మీరు మళ్ళీ ఓటేస్తే మళ్ళీ ఫెయిల్ అవుతాడు, అంతే కదా. ఒకసారి ఫెయిల్ అయినటువంటి విద్యార్థికి నువ్వు ఎంకరేజ్ చేసినా పర్వాలేదురే షబాష్ భలే ఫెయిల్ అయ్యేవారంటే వాడు మళ్ళీ ఫెయిల్ అవుతాడు. పాస్ అయిన విద్యార్థికి మనం ఎంకరేజ్ చేస్తే ఏమైందంటే వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ గట్టిగా చదివి మంచిగా మళ్ళీ పాస్ అవుతారు. కాబట్టి ఓటర్లు జాగ్రత్తగా ఆలోచించి 99% సంపాదించుకున్న విద్యార్థికి మినిమం రెస్పెక్ట్ ఇచ్చి దానికి కట్టుబడి ఉండి ఈ 99% సాధించిన విద్యార్థికే మనం ఓటేసి గెలిపించి అలాంటి విద్యార్థిని ఎంకరేజ్ చేస్తే, అంటే అలాంటి నాయకుడిని ఎంకరేజ్ చేస్తే మళ్ళీ వచ్చేసరికి వచ్చే ఎలక్షన్స్లో ఇప్పుడు 2024 నుంచి 29 మధ్యలో 100% హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అంటే ఆ ఫెయిల్ అంటే మనం ఫెయిల్ అయ్యామనుకో, ఓటర్లు ఫెయిల్ అయ్యారనుకోండి, విద్యార్థికి చదువు మీద ఇంట్రెస్ట్ పోయినట్టు ఆయనకి పరిపాలన, నిజాయితీ గల పరిపాలన మీద ఇంట్రెస్ట్ పోయింది జగన్ గారికి. అప్పుడు ఇంట్రెస్ట్ పోయినప్పుడు ఏమో కొంతమంది చదువు మానేసినట్టు ఈయన నీతినే మానేసేటువంటి అది చేయకూడదు. మనం ఒక స్టూడెంట్కి 90% వచ్చింది, ఎస్ శభాష్ అని మనందరం పూలదండలేసి శభాష్ మంచిగా పని చేసేవారని మనం అప్రిషియేషన్ ఇచ్చినట్టు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓట్ల రూపంలో మనం అప్రిషియేషన్ ఇస్తే 100% అది మైండ్లో పెట్టుకొని వెళ్ళిపోతారు. అదే జగన్ గారు చెప్తుంది ఏంటంటే, ఆ ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పసుపు పతిలాగా వదలబొమ్మాలి వదల అన్నట్టుగా ఆ కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నారు, ఆ కుర్చీ కోసం వస్తూ ఉన్నారు. రైట్, మీరు జాగ్రత్తగా ఓటు వేయండి అని జగన్ గారు చెప్పారు. ఆ బాధ్యత మనం తీసుకొని మనం జాగ్రత్తగా ఓటేద్దాం. థ్యాంక్ యూ.